వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుపాం నియోజకవర్గంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎత్తిలిని దళిత మహిళలపై తప్పుడు కేసులో బనాయించారని శ్రీవాణి మండిపడ్డారు. దళిత మహిళలని కూడా చూడకుండా ఆలోచించకుండా ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్టేషన్లో ఉంచి వేధించడం ఎంతవరకు సమంజసమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపించాలంటే మేము బ్లూ బుక్ షూట్స్ చేస్తామని ఆమె హెచ్చరించారు. కేసు పెట్టి ఎమ్మెల్యే మీద ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిందట, ప్రశ్నించిందట, ఆవిడకి కోపం వచ్చిందట. అందుకని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఎలాగైనా సరే ఆవిడని అరెస్ట్ చేయాలి అని అంటే పోలీసులు కేసు పెట్టి మొన్న మంగళవారం ఉదయం నుంచి ఫోన్ చేసి పిలిచి 6 గంటలకి ఈ అమ్మాయి వెళ్తే నైట్ 10 గంటల వరకు ఆ అమ్మాయిని ఉంచి ఆ అమ్మాయి మీద కేసు పెట్టి BNS 196 BNS 356 353 353 అంటే గ్రూపు తగాదాలు పబ్లిక్లో భయభ్రాంతులు గురి చేస్తూ అన్న కేసులు ఆ అమ్మాయి మీద పెట్టి నువ్వు ఉదయమే వచ్చి ఫోన్ సబ్మిట్ చేయాలని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి మనీ ఎత్తిలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఆ అమ్మాయిని మహిళను కూడా చూడకుండా ఆ అమ్మాయిని ముందు రోజు నైట్ 10 o'clock వరకు ఉంచి కట్టి రిపోర్ట్ తీసుకున్నా స్టేట్మెంట్ తీసుకుంటామని తీసుకొని నెక్స్ట్ డే నువ్వు ఉదయం 9:30కి రామ్మా నీ సెల్ సబ్మిట్ చేయాలని చెప్పి వచ్చిన తర్వాత సెల్ తీసుకున్నారు. 10 గంటల టైంలో సెల్ తీసుకున్నారు. 10 గంటల నుంచి ఈవినింగ్ 6:20 వరకు ఆ అమ్మాయిని స్టేషన్లోనే ఉంచారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:20 వరకు కూడా ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో ఉంచి సిఐకి ఫోన్ చేస్తే ఇదిగోమ్మా ఇప్పుడే వదిలేస్తామని చెప్పేసి సిఐ చెప్తుంటే ఇదిగో వదిలేస్తామని చెప్పేసి 6:20 వరకు ఉంచి ఒక దళిత మహిళని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇంట్లో వాళ్ళ పాప అనారోగ్యంతో బాధపడుతుంది, ఫీవర్తో బాధపడుతుందని కంటతడి పెట్టుకున్నా కూడా లెక్క చేయకుండా ఎమ్మెల్యే ఒత్తిడితోటి ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడి తీసుకురాబట్టి పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేస్తున్న రాజ్ ట్రస్ట్ జై భీమ్ ఫౌండేషన్ కు చెందిన దళిత యువకులపై దాడి నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, వారిపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళితులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత అధ్యక్షులు గంటా సుందర్ కుమార్, మాలల ఐక్యవేదిక అధ్యక్షులు కాకిరెడ్డి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని కులతత్వాన్ని రెచ్చగొట్టే వారిని వెంటనే రెచ్చగొట్టే వారిని వెంటనే తొమ్మిదిగా ఉన్నటువంటి వారిని విడదీసిన వారిని వెంటనే తొమ్మిదిగా ఉన్నటువంటి వారిని విడదీసిన వారిని వెంటనే డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కూరు గ్రామంలో సిఐ దేవేంద్రరావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలలోని 50 బైకులు 2 ఆటోలు సీజ్ చేశారు. గుడుంబా తయారీకై నిలువ ఉంచిన సుమారు 1000 లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుబ్బారావు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా పొక్కూరు గ్రామంలో రావడం జరిగింది.
వచ్చినప్పుడు చుట్టుపక్కల ఇళ్లలో కంప్లైంట్స్ వస్తే సెర్చ్ చేయగా మనకు సుమారుగా ఒక 200 లీటర్స్ వరకు డ్రమ్ములలో ఉంది. తర్వాత చిన్న చిన్న గిన్నెలలో ఇంకొక 500 లీటర్స్ వరకు ఈ జాగరి వాష్ అనేది, తర్వాత ఒక 15 లీటర్స్ వరకు ఐడి లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానాన్ని మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి సన్నిధికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు వేద మంత్రోచ్చరణల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే మహంకాళి దత్తాత్రేయ స్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం వసతి గృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రికి నిర్మల్ పెయింటింగ్స్ చిత్రపటం బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ఆలయాలను దశల వారీగా అభివృద్ధి చేస్తోందని, బాసర నూతన ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ పాఠక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మా ప్రభుత్వం ప్రత్యేకించి మొన్ననే దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా కొండా సురేఖ గారు కూడా రావడం జరిగింది. ఈ జ్ఞాన సరస్వతి దేవస్థానానికి సంబంధించి అభివృద్ధి ప్రధానంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అంశం కానీ, రాబోయే కాలంలో దేవస్థానానికి సంబంధించిన ఇక్కడున్న ఆలయానికి సంబంధించిన పెద్దలు, బ్రాహ్మణోత్తములు, మంత్రి గారి ఆధ్వర్యంలో దానికి తోడు ఈరోజు ఇక్కడ ఒక ప్రధానంగా ఈ జ్ఞాన సరస్వతి ఆలయం ఉండటం, ఆ రోజు మా ప్రభుత్వంలో ఇక్కడ సరస్వతి చదువు ట్రిపుల్ ఐటీని ఇక్కడ స్థాపించడం, దాంతోపాటు ఇది ఒక ప్రధానమైన సరస్వతి నిలయంగా మొత్తం యావత్ రాష్ట్రం కూడా సరస్వతి నిలయంగా నిలపాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. వైసీపీ అధినేత జగన్ ఖాతాలోకి లిక్కర్ స్కామ్ డబ్బు వెళ్లిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం శ్రీరామపురంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన పాపాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయని సోమిరెడ్డి విమర్శించారు. లిక్కర్ స్కామ్ 3,200 కోట్లతో 2,900 కోట్ల బాస్కి చేరిందని తేలిపోయిందని ఆయన అన్నారు. ఇక జగన్ రెడ్డి వచ్చేది లేదని, ప్రజల ఆశీస్సులతోనే కూటమి ప్రభుత్వ పాలనే కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. 100 కోట్లలో 2,900 కోట్లు బాస్ కు చేరింది. బాస్ ఎవరు? 2019-24 మధ్య రాష్ట్రానికి బాస్ ఎవరు? జగనన్న, మన బిడ్డ. ప్రజలు బుడ్డం ఉంచినాడు. ఆయన సూక్తులు చెప్తున్నాడు. ఆయన పద్ధతిగా బతికాడంట. ఇప్పుడు అందరినీ కేసులు పెడుతున్నారు. ఎవరి మీద పెట్టారు కేసులు? నీ మాదిరిగా తప్పుడు కేసులు పెట్టారా? ఎంతమందిని అరెస్ట్ చేయించావు? ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎంతమంది మాజీ మంత్రులు, ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయించావు? లెక్క చూసుకోలేదా? మీరు చూసుకోలేదా? ఇప్పుడు చెప్తున్నావా? వల్లభనేని వంశీ చాలా పైనుంచి దిగొచ్చాడా? ఆయన బుద్ధుడా? ప్రసన్న కుమార్ రెడ్డి, ఎటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నావా నువ్వు? దుర్మార్గాలు చేసిన మనుషులు, వ్యక్తులు వాళ్ళు. ప్రజల ఆస్తులు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు. అందుకని ఏదేమైనా ఫార్చునేట్లీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. మంచి పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు, మీరేమైనా చేస్తే నా చేతిలో ఉండదు, 4 ఏళ్ల తర్వాత అసలు నీ చేతిలో ఏది ఉండదు. జరగబోయేది అది ఒక్క సిట్. ఇప్పుడు అది ఉంది, సిబిఐ కేసు 43,000 కోట్లది, ఇంచుమించు 13 సంవత్సరాలు అయిపోయింది. 13 కేసుల్లో 13 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి ముద్దాయి, మొదటి ముద్దాయి ఎంత? 43,000 crores. ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 43,000 కోట్ల కుంభకోణంలో మొదటి ముద్దాయిగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉండరా దేశంలో? మళ్ళీ ఇప్పుడు 3,200 కోట్లు. 3,200 కోట్లు డబ్బులు కాదు, 30,000 మంది ఈ మద్యం, ఈ ఇల్లిసిట్ లెక్క, ఈ కల్తీ
జనగాం జిల్లా దేవరపుల మండలం మాదాపురం గ్రామం నుండి పాలకుర్తి మండలం గూడూరు గ్రామం వరకు రైతులకు మద్దతుగా 15 కిలోమీటర్ల వానాకాలం పంటలకు నీళ్ల కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర చేశారు. వానాకాలం పంటలకు దేవాదుల నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్న రైతులకు భరోసాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతు పాదయాత్ర నిర్వహించారు. ఎర్రబెల్లితో పంట పొలాలతో తమ గోడును రైతులు వెళ్లబోసుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రైతులకు భరోసాగా రైతు పాదయాత్ర చేస్తున్నానని, వానాకాలం పంటలకు రైతులకు నీళ్లివ్వని కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పంటలపై ముందు చూపు లేదని, 3 రోజులలో కాలువలకు దేవాదుల నీళ్లు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి ఇంటి ముందు రైతులతో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని, రేవంత్ రెడ్డి హయాంలో అధికారులు నిద్రావస్థలో పనిచేస్తున్నారని మండిపడ్డారు. నేను ఒకటే అంటున్నా, ఇప్పటి వరకే దాదాపు 1000 ఎకరాల పొలాలు ఎండిపోయినాయి, నాటేసి నేను నోచుకుంటూ చూశాను. గోస పడుతున్నారు, రైతులు ఆగమవుతారు. ఒక వారం రోజులలో 3-4 రోజులలో నీళ్ళు ఇవ్వకపోతే ఇంకా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. అందుకే రైతులు ప్రతి ఊరి నుంచి ఫోన్ చేస్తున్నారు, అయ్యా నీళ్ళు వస్తలేవు, మీరు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చేది, మీరు ఏదైనా పోరాటం చేయండి, మీకు మద్దతు తెలుపుతామని చాలా ఊర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి. దానికోసమే నిర్ణయం తీసుకున్నాం. అధికారులతో కూడా మాట్లాడినా, వాళ్ళు ఒక 10 డేస్ 15 డేస్ అని దాటిస్తాను. మాకు మోటార్లకు రిపేర్ పైసలు లేవు, సరిగ్గా లేదు గవర్నమెంట్ నుంచి అని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. అంటే ఎంత గోసపడుతున్నారంటే, నేను ఏదన్నా పోరాటం చేస్తే సాధించడానికి వదిలిపెట్టేది లేదు. రాష్ట్రంలో అక్రమ ప్రాజెక్టు బాబ్లీ ప్రాజెక్టు కడితే పోరాటం చేసి కోట్ల కేసేసి 3 నెలలు నీళ్ళు ఇచ్చేటట్టు చేశాను. ఈరోజు కూడా నేను పోరాటం చేస్తా. దేవాదుల పనులు పూర్తి చేయాలి, కాళేశ్వరం నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తా, వదిలిపెట్టేది లేదు. ఇవాళ దేవాదుల కూడా మీరు చూశారు, పెళ్లి దగ్గర 2 ఏళ్ల కింద ఆగిపోయిన వర్క్ అట్నే ఆగిపోయింది. కొడకంలకు నీళ్ళు వచ్చే 4 రోజులలో. రాయపర్తి మండలం కేశపూర్ దగ్గర ఆగిపోయింది. కొండాపురం, పెదవంగర, పాలకుర్తి, అదే తిరిగా కొడకల్ల మండలం పోయే కాలువ కూడా ఆగిపోయినాయి. ఈ దాదాపు 7 రోజుల్లో పూర్తవుతుంది. కాంట్రాక్టర్ని అడిగితే మా బిల్లులు ఇస్తలేరు, కావాలని అధికారులు ఆపుతారు అని వాళ్ళు చెప్తున్నారు, రాజకీయ నాయకులు ఆపుతున్నారని. అంటే ఘోరమైన పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్స్ కూడా మొత్తం ఆపుతున్నారు. రైతులు గోసపడుతున్నారు, అరిగోసపడుతున్నారు. రైతులకి చేసింది లేదు. రైతు బంధు సంవత్సరం ఎగ్గొట్టేశాం, రుణమాఫీ 40% కూడా కాలేదు, బోనస్ సన్నోట్లకు కూడా సరిగ్గా ఇయ్యలేదు. నువ్వు అన్నిటికి ఇస్తాను బోనస్, అది మోసం చేశాను, అన్ని మోసం చేశాను. నర్సంపేట నియోజకవర్గంలో దొంగలు కంటి మీద కొడుకు లేకుండా తిరుగుతున్నారు. వారంగల్ రోడ్లో ఉన్న నిమ్స్ ఫార్మసీ షాప్ షట్టర్ తాళాలను ఇనుపరాడుతో పగలగొట్టి కౌంటర్లో ఉన్న 35,000 నగదును ఎత్తుకెళ్లారు. షాప్ యజమాని చిట్టేగురు పోలీసులకు ఫిర్యాదు చేయగా పంపించినమ్మా. వరంగల్ రోడ్డుకు నిమ్స్ ఫార్మసీ నడుపుస్తున్నాను. నా పేరు చిట్టేశ్వరు. నేను మొన్న సాయంత్రం నైట్ షాపు 11:30 బంద్ చేసుకొని పోయిన తర్వాత 12:48 నిమిషాలకు ఏదో బస్సు పేరు వ్యక్తులు నా షాపు సెకండ్ కాలం పడగొట్టి
షాప్లోకి ప్రవేశించి షాప్లో ఉన్న నగదు రూపాయలు 35,000 రూపాయలు దొంగలించినారు. ఈ విషయం పట్టణంలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లేకపోవడాన్ని వారు విమర్శించారు. కమిషనర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, గత పాలక మండలి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. స్పెషల్ ఆఫీసర్ వారానికి ఒక్కరోజు కూడా కార్యాలయంలో కనిపించారని చెబుతూ ప్రజల సమస్యలు తీర్చాలంటే ఆయన హాజరు తప్పనిసరి డిమాండ్ చేశారు. స్పెషల్ ఆఫీసర్ అనే వ్యక్తి అసలు ఇక్కడ ఆఫీస్కే రావట్లేదు. ఎందుకున్నాడు ఇంకా స్పెషల్ ఆఫీసర్ మనకు ఎందుకు అవసరమే ఉన్నది? ఇక్కడ స్థానిక గత పాలక వర్గాన్ని కన్సల్ట్ చేసి పనులు చేసేటుంటే పాలక వర్గాన్ని కంటిన్యూ చేసి అవుతాయి. ఇప్పుడు లేదు, వాళ్ళకి ఏం సంబంధం లేదు. అయినా కానీ వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ మాటల మీదే నడుస్తున్నారు. వీటన్నిటికీ మేము వ్యతిరేకిస్తున్నాం. పూర్తిగా మేము చెప్పిన పనులు ఒకటి కూడా చేస్తలేరు. దాన్ని మేము మా పూర్తి స్థాయిలో మేము నిరసన వ్యక్తం చేస్తాం. అది చెప్పడానికి వచ్చినాం. మెయిన్గా చిన్న పని అడిగితే చేయట్లేదు. ఏమనంటే అప్పుడు చెప్పలేదే, ఇప్పుడు చెప్పలేదే అంటే వీళ్ళు చెప్పినవన్నీ ఇప్పుడు చేస్తున్నారా? అట్లాగే చేస్తున్నారా? పనులన్నీ ఎల్లకాలం ఇదే దొరుకుతాయి, ఈ పద్ధతులే దొరుకుతాయి. అక్కడ మనకు మారుతి నగర్ కాలనీలో టెంపుల్ చిన్న గేట్ పెట్టమని అడుగుతుంటే వాళ్ళు చెప్పండి. అది టెంపుల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రావడానికి పండుగ ఉంది కదా. కనీసం అందులో 28 మెంబరు సంతకాలు పెట్టారండి. మణికొండ బీఆర్ఎస్ పార్టీ పలు సమస్యలపై మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి మరియు స్పెషల్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఏమవుతుందంటే కమిషనర్ గారు పూర్తిగా గత పాలకవర్గం మీదనే ఆధారపడి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా, ఏ వెల్ఫేర్ కార్యక్రమం చేయాలన్నా గత పాలక వర్గం వాళ్ళ కనుసంధానంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ రకమైన ధోరణి, ఈ రకమైన పక్షపాత వైఖరిని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ని పెట్టింది, స్పెషల్ ఆఫీసర్ అనే వ్యక్తి ఇక్కడికి రావాలి. కనీసం వారానికి ఒక్కరోజు కూడా స్పెషల్ ఆఫీసర్ రాకుండా స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఎట్లా జరుగుతుంది? కౌన్సిల్ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ అక్కడ కూర్చుంటే ఎట్లా జరుగుతాయి? ఇక్కడ స్థానిక పరిస్థితులు తెలుసుకోకుండా, స్థానికుల సమస్యలు తెలుసుకోకుండా స్పెషల్ ఆఫీసర్ ఇక్కడ కూర్చోకుండా ఎట్లా జరుగుతుంది కార్యక్రమం? కాబట్టి స్పెషల్ ఆఫీసర్ ఇక్కడికి రావాలి, స్పెషల్ ఆఫీసర్ సమస్యల గురించి పట్టించుకోవాలి, స్పెషల్ ఆఫీసర్ సమస్యలు పరిష్కరించాలి. అంతేగాని గత పాలక వర్గం సమస్యలు గత పాలక వర్గాన్ని దృష్టిలో తీసుకొని గత పాలక వర్గాన్ని కన్సల్ట్ చేసి గత పాలక వర్గం వాళ్ళు చెప్పిన ఆషాఢమాస బోనాల పండుగను పురస్కరించుకుని ఓల్డ్ నేరేడ్మెంట్ శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ దేవాలయ ఆవరణలో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ, శ్రీ ముత్యాలమ్మ ఆలయాల్లో చండీ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన హోమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. హోమం అనంతరం అన్నప్రసాదం వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై మాతల ఆశీర్వాదాలను పొందారు. శ్రీ నవదుర్గా అనుగ్రహతో గ్రహతుగా చిన్న చిన్న పెట్టమ్మా, సన్నయ్య పెట్టరు ఫస్ట్.
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ఆంబేదిపురం గ్రామంలో నవజాత శిశువుడు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట మురుకు కాలంలో పడేశారు. పూర్తి అవయవాలతో పుట్టిన శిశువుని చూస్తే గ్రామస్తులు షాక్ గురయ్యారు. సమాచారం అందుకున్న చోడవరం సీఐ అప్పలరాజు తన సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ శ్రావణి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పంచాయతీ, రెవెన్యూ, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లతో విచారణ కొనసాగుతోంది. లిమిట్స్ లో ఒక చిన్న బేబీ అరౌండ్ 5 to 6 months లో ఆఫ్ ఏజ్ ఉండొచ్చు. ఫీటస్, ఆ ఫీటస్ ఇట్లా డ్రైనేజ్ లో దొరకడం జరిగింది. దానికి సంబంధించి మేము ఫీటస్ కి రిక్వెస్ట్ చేసి వీ విల్ కండక్ట్ పోస్ట్ మార్టం అండ్ ఎగ్జామిన్. యాజ్ ఆఫ్ నౌ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తున్నాం. చేశాక విల్ అప్డేట్ ద డీటెయిల్స్. థ్యాంక్ యూ. లిమిట్స్ లో ఒక చిన్న బేబీ అరౌండ్ 5 to 6 months లో ఆఫ్ ఏజ్ ఉండొచ్చు. ఫీటస్, ఆ ఫీటస్ ఇట్లా డ్రైనేజ్ లో దొరకడం జరిగింది. దానికి సంబంధించి మేము ఫీటస్ కి రిక్వెస్ట్ చేసి వీ విల్ కండక్ట్ పోస్ట్ మార్టం అండ్ ఎగ్జామిన్. యాజ్ ఆఫ్ నౌ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తున్నాం. చేశాక విల్ అప్డేట్ ద డీటెయిల్స్. విజయనగరం టౌన్కు చెందిన శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా రాష్ట్ర గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాథమిక శాశ్వత సభ్యత్వానికి పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులకు లేఖ రాశారు. గవర్నర్ హోదాలో రాజకీయ పదవులు కొనసాగించలేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైట్ ఫ్రమ్ అ చైల్డ్ నా మొదటి కళ తీర్చడం ఫాదరే తెచ్చి చిన్న పిల్లలుగా నేను లెజిస్లేటివ్ కెరియర్ వెళ్ళే ముందన ఇక్కడ సంతకం పెట్టి వెళ్ళా. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు పర్సనల్ అన్నమాట. రైట్ ఫ్రమ్ అ చైల్డ్ నా మొదటి కళ తీర్చడం ఫాదరే తెచ్చి చిన్న పిల్లలుగా నేను లెజిస్లేటివ్ కెరియర్ వెళ్ళే ముందన ఇక్కడ సంతకం పెట్టి వెళ్ళా. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు పర్సనల్ అన్నమాట. రైట్ ఫ్రమ్ అ చైల్డ్ నా మొదటి కళ తీర్చడం ఫాదరే తెచ్చి. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబెల్లి మండలంలో పారిశుద్ధ్య పక్షోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సందేశం ఇచ్చారు. పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులను నివారించి ఆరోగ్యంగా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అవగాహన పెంపొందించాలని సూచించారు. ఇంటింటికి డస్ట్బిన్లు, మంచినీటి ట్యాంకుల శుభ్రత, దోమల నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామ నీటి సరఫరా అధికారులు పాల్గొన్నారు. అంటే ఇది ఏంటి వెట్ వేస్ట్ కదా? వెట్ వేస్ట్ వచ్చింది సార్. యాక్చువల్లీ ఇది డల్ తెచ్చి చేశారు సార్. వెట్ వేస్ట్ అయితే కాదు, డల్ తెచ్చి చేశారు. వస్తున్నారు కదా, వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త డస్ట్బిన్ ఇవ్వాల్సింది ఉన్నాయా? మీరు తడి చెత్త పొడి చెత్తకి అదే ఉంటుంటే ఇంకోటి ఇవ్వండి. ప్రతి ఒక్కరు తడి చెత్త పొడి చెత్త సపరేట్ గా ఇవ్వాలమ్మా. ఆయనకి వీళ్ళు తీసుకెళ్తారు. దీంతో ఇక్కడ ఎరువు తయారు చేస్తారు. కొన్ని డబ్బాలు ప్లాస్టిక్ అని అలా కాదు. ఇప్పుడు మీరు మరిన్ని కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.